మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మహిళలు సమస్త రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి 5 దశాబ్దాలుగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి ప్రతి సంవత్సరం మరి మార్చి 8వ తారీఖున మరి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భం. మరి అనాది కాలంగా ఎక్కడైతే మహిళలు ఆదరించబడతారో, ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పి ఒక నానుడి ఉన్నది. మరి మహిళలు ఎన్ని సంవత్సరాల మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. మరి మహిళల సంక్షేమం కోసం అనేకమైనటువంటి చట్టాలు, అనేకమైనటువంటి సంస్కరణలు ఒకవైపు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇంకా మహిళల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళలు సమస్త రంగాల్లో ఇంకా రావాల్సినటువంటి పురోగతి సాధించినటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతూ ఉన్నది. అటువంటి ధోరణి మారాలని చెప్పి ఇవాళ మరి మహిళల సంక్షేమం కోసం మరి మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా మరి మనం చూసే కోణంలో మార్పు రావాలి. పౌర సమాజం కూడా, ప్రభుత్వాలే కాదు, పౌర సమాజం కూడా మహిళల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. మరి మహిళల కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు, మహిళల వెసులుబాటు కోసం, మహిళల సంక్షేమం కోసం, మహిళల కోసం మహిళల కోణంలో మనమంతా కూడా మరి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మరి అభివృద్ధి సాధించాలని చెప్పి మహిళలు అనేక రకాలుగా మరి ఆర్థిక ఒక రకమైన వివక్ష కొనసాగుతోందని చెప్పి ఐక్యరాజ్య సమితి అనేక దశాబ్దాల క్రితమే మరి ఒక నివేదికలు ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో, ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నటువంటి సందర్భంలో మహిళలు కూడా ఆకాశంలో ఇవాళ విమానాలను సైతం నడపగలిగినటువంటి ఈ యొక్క ఆధునిక కాలంలో ఇంకా మహిళల మీద ఒక రకమైన వివక్ష జరగడం చాలా శోచనీయమైన విషయం. ఇక రాబోయే కాలంలో మన దేశంలో మన మహిళలు ఒక స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికారు. ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి విరోచితంగా పోరాటం చేసినటువంటి ఆ ఉద్యమంలో కూడా మహిళల పాత్ర లేనటువంటి ఏ ఉద్యమంలో లేదు. స్వాతంత్ర ఉద్యమంలో ఉంది, రైతాంగ సాయుధ పోరాటంలో ఉంది, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాల్లో మహిళలు అమోఘమైనటువంటి పాత్ర వహించినటువంటి ఒక సందర్భం. మరి ఇట్లాంటి సందర్భంలో మహిళా దినోత్సవం నాడే కేవలం మహిళలను గౌరవించుకోవడం కాదు, ప్రతిరోజు మహిళలను మనం గౌరవించుకోవాలి. మహిళ ఎక్కడ గౌరవించబడుతుందో మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి. మహిళ దేశానికి ఒక వెన్నుముక లాంటిది. ఒక కుటుంబం బాగుండాలంటే మహిళ బాగుండాలి. మహిళాభివృద్ధి ద్వారా ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకనాడు మరి వందల సంవత్సరాల క్రితమే ఒక జ్యోతిరావు పూలే, ఒక సావిత్రిబాయి పూలే, ఒక రమాబాయి లాంటి వాళ్ళు ఈ దేశంలో స్త్రీ విద్య రావాలని చెప్పి పాటుపడ్డారు. అట్లాంటి స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యతను ఆ రోజుల్లోనే వాళ్ళు గ్రహించి మరి స్త్రీని గౌరవించుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కూడా ఇక మహిళలను మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. మహిళలను గౌరవించుకోవాలి, మహిళలను ప్రోత్సహించాలి. మహిళా విద్యకు మనం అంతా కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. మహిళలకు అన్ని రంగాల్లో, సమస్త రంగాల్లో, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇవాళ సమస్త రంగాల్లో వారిని ముందు వరుసలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది. అన్ని సభ్య సమాజం అంతా కూడా ఇవాళ మహిళలను గౌరవించుకోవాలి. మహిళలకు ఉపాధి రంగాల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, అన్ని రంగాల్లో వారిని గౌరవించుకొని రాబోయే కాలంలో వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రాజపేట మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఇవాళ మహిళా ఉద్యోగులను ఇవాళ ఎంపీడీఓ గారి నాగవేణి మేడం గారు, అదేవిధంగా అనేక మంది మహిళా ఉద్యోగులను ఇవాళ మేము మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయబడింది. ఇందులో పాల్గొన్నటువంటి మన డిఆర్డీ అడిషనల్ డిఆర్డీ పీడీ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, అదేవిధంగా మా తహసీల్దార్ గారు, అదేవిధంగా మా ప్రభుత్వ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, అనేక మంది మా ఈవీఎఫ్ నాయకులు, మా ఇంటి మేనేజ్ గారు, అనేక మంది సంఘాల నాయకులు పాల్గొని ఇక మహిళా దినోత్సవం నాడు రేపు అంటే ఆదివారం సెలవు దినం కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని మా మహిళా ఉద్యోగులను గౌరవించుకోవాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా మరి మహిళల సంక్షేమానికి, మహిళాభివృద్ధికి మనమంతా కూడా ఈ సమాజం పాటుపడాలి. పౌర సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఈ సమాజంలో మార్పులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా